రాష్ట్రంలో అక్రమ అరెస్టులు నిర్బంధాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచే ఈ అరెస్టుల పర్వం ప్రారంభమైంది. జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నల్లమోతు భాస్కర్ రావులను హౌస్ అరెస్టు చేసి వారి వారి ఇళ్లను పోలీసులు భారీగా మోహరించారు. నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డితో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అదేవిధంగా మిర్యాలగూడ, నార్కట్పల్లి, కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాల్లో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులను అరెస్టు చేసి ఆయా పీఎస్లకు తరలించారు. అయితే పోలీసుల తీరుపై తెలంగాణ సమాజం మండిపడుతోంది. ఏం తప్పు చేశారని బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నారని పోలీసులను నిలదీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ దామరచెర్లలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను ప్రారంభించనున్నారు. దాంతో దామరచెర్ల చుట్టుపక్కల గ్రామాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు వందల మందిని పోలీసులతో పహారా కాస్తున్నారు. రాత్రి నుంచే నల్గొండ నియోజకవర్గంలో అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. రాత్రి నుంచే 12 గంటల నుంచే ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్టు చేసి ఈ పోలీస్ స్టేషన్లలో తీసుకురావడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అవుతారని చెప్పేసి ఈ తెలంగాణ ప్రజలు కూడా కేసీఆర్ గారిని మళ్ళీ సీఎంగా కావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మార్పు కావాలని చెప్పేసి ఓటేసిన పాపానికి ఈరోజు చిన్న రైతు నుంచి అదేవిధంగా ఉద్యోగస్తుల వరకు కూడా అందరూ కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, గుడ్ మార్నింగ్. రాము, చెప్పండి, బీఆర్ఎస్ నేతలను అక్రమంగా ఎందుకు అరెస్టు చేస్తున్నారంటారు? అప్డేట్స్ ఏంటి రాము? ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఎక్కడికక్కడ కూడా పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం వేకోజాం నుంచే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ప్రధానంగా నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారిని అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వట్లేదు. ఎక్కడికక్కడ కూడా ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి పర్యటన అడ్డుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ పోలీసులు ముందస్తుగానే ఈ చర్యలకు పాల్పడినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ అరెస్టుల పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంచి పనులు చేసినట్టయితే ఎందుకు భయపడుతూ ఉన్నారు? రేవంత్ రెడ్డి ప్రజల మధ్య తిరగకుండా పోలీస్ పహారా మధ్య నడుస్తూ ఉన్నాడు, పోలీస్ పహారా మధ్య తిరుగుతూ ఉన్నారు. ఇంత భయపడుతూ తిరుగుతున్నటువంటి సీఎం ఎప్పుడు కూడా చరిత్రలో లేరు. ఇంత అభద్రతా భావంతో తిరుగుతున్నటువంటి రేవంత్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాం. రాత్రి నుంచి కూడా ఇదే రకంగా ఒక సీఐ ఆధ్వర్యంలో దాదాపు 20 మంది పోలీసులు ఇంటి చుట్టూ కూడా పహారా కాస్తూ ఉన్నారు. ఇంటి చుట్టూ కూడా రౌండప్ చేయడం జరిగింది. ఆయనను బయటకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా సీఎం రేవంత్ రెడ్డికి మేము మెమరాండం ఇస్తాం. నల్గొండ అభివృద్ధికి సంబంధించి ఇంకా నిధులు కావాల్సి ఉన్నాయి. సీఎం ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండలో 1350 కోట్ల రూపాయలతో నల్గొండను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశాం. ఇలా రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నటువంటి మెడికల్ కాలేజీ కూడా నా హయాంలోనే కేసీఆర్ గారు ఇక్కడ అద్భుతంగా మెడికల్ కాలేజీ నిర్మించారు 400 కోట్ల రూపాయలతో. ఆ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తూ కూడా ఈరోజు తమపైన నిర్బంధకాండ కొనసాగిస్తున్నారంటూ భూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో అక్రమ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా నకరికల్ నియోజకవర్గంలో కూడా ఎక్కడికక్కడ అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం హౌస్ అరెస్ట్ అయినటువంటి భూపాల్ రెడ్డి గారు ఉన్నారు. సరే, ఈ హౌస్ అరెస్ట్ని ఎట్లా చూస్తారు? నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ఈ సీఎం వచ్చినటువంటి ప్రతిసారి, మంత్రులు ఇచ్చినటువంటి ప్రతిసారి కూడా ఇలా అక్రమ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సార్, దీన్ని ఏ విధంగా చూడాలి? మిర్యాలగూడలో అక్రమ అరెస్ట్ చేశారు, నకరికల్లో అక్రమ అరెస్ట్ చేశారు. మీరు చేసినటువంటి అభివృద్ధి పనులకు ఈరోజు ప్రారంభించడానికి వస్తూ ఉన్నారు. మళ్ళీ మిమ్మల్ని నిర్బంధకాండ చేస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తూ ఉంది సార్? ఇది ప్రారంభాలంటే అన్ని పార్టీ వాళ్ళని పిలుచుకొని, అందరి నాయకులను పిలుచుకొని ప్రారంభం చేసుకుంటే అది ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, తర్వాత ప్రభుత్వానికి అర్థం. కానీ మరి ఇది మమ్మల్ని అరెస్ట్ చేసి దొంగల్లాగా ప్రారంభాలు చేసుకోవడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ సోదరులారా. కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆలోచన చేసుకో. రాజశేఖర రెడ్డి చెవుల ఊది 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 మెడికల్ కాలేజ్ తెస్తున్నా అని మా రాజశేఖర రెడ్డిని చంపిన నువ్వు చేయలేని పని కేసీఆర్ గారి నాయకత్వంలో
గుంతకల్ల జగదీశ్వర్ రెడ్డి నాయకత్వంలో నల్గొండకు మెడికల్ కాలేజ్ ఇచ్చి ఉమ్మడి జిల్లాకు 3 మెడికల్ కాలేజ్ సూర్యాపేట, నల్గొండ, నిమ్సు, భువనగిరి 3 మెడికల్ కాలేజీలు ఇచ్చి మరి అభివృద్ధి చేసి ఇలా మెడికల్ కాలేజీని పూర్తి చేసింది మేము. దాన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చినాం. అది ప్రభుత్వం మార్పు వచ్చింది, ఓకే, సంతోషం. ఆ ఓపెనింగ్కు కనీసము ఆ ఓపెనింగ్ చూసుకునే భాగ్యం కూడా మాకు లేదా రేవంత్ రెడ్డి గారు? ఇదేం అన్యాయము? నన్ను అరెస్ట్ చేయడం ఏంది? నల్గొండలో 20-25 సంవత్సరాలుగా అభివృద్ధి లేకుండా ఈ నల్గొండ నలిగిపోయింది కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలో. అలాంటిది కేసీఆర్ గారి నాయకత్వంలో నల్గొండ బాగుపడాలి, నల్గొండ పునర్నిర్మాణం కావాలి, ఆ నల్గొండ కోసం నిధులు కావాలి అన్నా అని ఒక్క మాట అంటే ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా 1350 కోట్ల రూపాయలు నల్గొండ ప్రజల మనసుల్లో ఏముందో, నల్గొండ ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధంగా తయారు చెయ్యి అని స్వయంగా ఆయనే వచ్చి ముందుకు సాగనింపిండు, ముందుకు కార్యక్రమాలు తీసుకున్నాడు. అందులో భాగంగానే ఐటీ టవర్ 90 కోట్ల రూపాయలతోటి 10 నెలల్లో పూర్తి చేసి ప్రారంభం చేసినాం. దాన్ని ఈరోజు కూడా 1 ఇయర్ అవుతుంది, ఈరోజు కూడా దాన్ని మరి ముందుకు నడిపిస్తలేరు. ఒక్క యువకును కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలో లేరు, నిర్వీర్యమైంది. ఇవాళ రేవంత్ రెడ్డి వస్తుండని దానికి కలర్లు, లైటింగు, సొగసులు రుద్దిండ్రు. ఏదో వీళ్ళు మొత్తం నల్గొండనంతా ఏదో వీళ్ళు సొంతంగా ఇల్లు చేసినట్టు ఐటీ హబ్కు లైట్లు వేసి దాని కలర్లు. మరి ఇదే మరిగూడ బైపాస్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, అదేవిధంగా బుద్ధ విగ్రహాలను ఏర్పాటు చేసి ఆ చౌరస్తాన్ని డెవలప్ చేస్తే ఆ చౌరస్తాని రాత్రి అలంకరించుకొని వీళ్ళేదో చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు. మరి అదేవిధంగా మెడికల్ కాలేజు 110 కోట్ల రూపాయలతోటి నిర్మాణం అయింది. ఇంకా 4 రోజులు అయితే ఓపెనింగ్ చేసుకుందాము, మార్పు అయింది, ఓకే. నేను ఎస్పీ గారికి ఫోన్ చేసిన, కలెక్టర్ గారికి ఫోన్ చేసిన, ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ఎమ్మెల్యేగా నా నియోజకవర్గంలో 5 సంవత్సరాల్లో 1350 కోట్ల రూపాయలతో అభివృద్ధి అయింది. మెడికల్ కాలేజ్ కూడా మరి పూర్తయింది. ఆ మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ సందర్భంగా ఇంకా కొన్ని మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి చెప్పాల్సి ఉంది, ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం మేము కలవడానికి వస్తామని ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు లేపే పరిస్థితి లేదు. జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మంత్రి, ఆయనకు ఫోన్ చేస్తే 3 సార్లు ఫోన్ చేస్తే కనీసం ఫోన్కు రెస్పాన్స్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నాయకులు సిగ్గుండాలే. ఇది కరెక్ట్ కాదు. 3 రోజులుగా కూడా చూస్తున్నాం సార్, హైదరాబాద్లో హరీష్ రావు ఇంటిని ముట్టడించారు, జగదీష్ రెడ్డిని అరెస్ట్ చేశారు, కేటీఆర్ని అరెస్ట్ చేశారు. ఒక నిర్బంధ పాలన కొనసాగుతోంది. పోలీసులు ఒక్కరే పనిచేస్తూ ఉన్నారు రాష్ట్రంలో, ఏ డిపార్ట్మెంట్ కూడా పనిచేయట్లేదు. దీన్ని ఎట్లా చూడాలి? మిరాలు కూడా అరెస్ట్ అయ్యారు, నకరికల్ అరెస్ట్ అయ్యారు సార్. ఈ అరెస్ట్ ఎట్లా చూస్తారు? ప్రజలు కూడా ఏ విధంగా అనుకుంటున్నారు? ఇది కరెక్ట్ కాదు. మేము అందరిని కూడా పిలుచుకొని ప్రారంభాలకు పిలుచుకొని ముందుకు నడవాలి. అట్లా చేయకుండా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులని మరి అదేవిధంగా అభిమానులని ఎక్కడికక్కడ అరెస్టులు చేసారు. నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేస్తాను, ఇప్పుడు నన్ను చందంపేటకు తీసుకుపోతారు అటు ఇల్లు. నేను అంటున్న దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి, ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళండి. నేను అడిగింది ఏంది? న్యాయమైన కోరిక. నేను రిప్రజెంటేషను ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి. మెడికల్ కాలేజ్ నిర్మాణం అయింది, సంతోషం. మరి సూపర్ స్పెషాలిటీ నల్గొండ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మాణం చేయడం కోసం గతంలో కేసీఆర్ గారు కొన్ని డబ్బులు అనౌన్స్ చేసిండు. దాన్ని ప్రారంభం చేసి మన శంకుస్థాపన చేసి దానికి ఇంకొక 150 కోట్ల రూపాయలు ప్రకటన చేయాలని కోరడానికి మరి మేము రేవంత్ రెడ్డి గారిని కలవాలనుకున్నాం, సీఎం గారిని. అదేవిధంగా కొత్త మాస్టర్ ప్లాన్ని పూర్తి చేసి ఇప్పటికే 90% కంప్లీట్ చేసినాం. ఆ కొత్త మాస్టర్ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయమని అడగడానికి. ఎందుకంటే గ్రీన్ బెల్ట్ కానీ అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియా కానీ ప్రొహిబిటెడ్ ఏరియా ఏదైతే ఉందో నల్గొండలో
ఇప్పటికే అది 87 మాస్టర్ ప్లాను చాలా మారింది. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి లాభం జరగాలంటే కొత్త మాస్టర్ ప్లాన్ వస్తే ఇవన్నీ పోతాయి. కాబట్టి దానికోసం మన ముఖ్యమంత్రిని కలవాలనుకున్నాం. అదేవిధంగా ఎస్ఎల్బీసీ ఏదైతుందో, పుట్టంగడిని ఏదైతుందో, పుట్టంగడి నుంచి నల్గొండకి ఏదైతే 92 కిలోమీటర్లు వస్తుందో ఆ 92 కిలోమీటర్ల కాలువని వెడల్పు చేసి 4000 క్యూసెక్ల నీళ్ళు వస్తట్టు లైనింగ్ ఏర్పాటు చేస్తే మేము కంప్లీట్ చేసి ప్రారంభం దశకు తీసుకొచ్చి ట్రయల్ రన్ కూడా చేసి నువ్వు గొప్పగా పోయి మన బాపనేలంలో రిజర్వాయర్ని ప్రారంభం చేయడానికి పోతున్నావు చూడు. దానికి నీళ్లు కావాలంటే ఈ కాల్వ మరి లైనింగ్ ఇట్లా కావాలి. దానికోసం ఒక 1500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడగడానికి ముఖ్యమంత్రి దగ్గర పోవాలనుకున్నాం. అదేవిధంగా మరి ఇంకా కొన్ని విషయాల మీద ఈ నల్గొండ అభివృద్ధి మీద మరి ఇంకా 200-300 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోదామనుకుంటే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నాం. మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీ పోలీస్ స్టేషన్లోనే ఉంటాం మేము. కానీ మేము ఇప్పటికే నీ బహిరంగ సభకు 1000 మంది మా సొంత మనుషులు వస్తున్నారు, నన్ను అభిమానించే మనుషులు వస్తున్నారు, కేసీఆర్ గారిని అభిమానించే మనుషులు వస్తున్నారు. మీరు 300 రూపాయలు ఇచ్చి క్యాడర్ని తెచ్చుకుంటున్నారు చూడు. ఇవాళ క్యాడర్ అంతా కూడా విసిగిపోయి ఉన్నారు, ప్రజలంతా కూడా విసిగిపోయి ఉన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదు, కేసీఆర్ ప్రభుత్వం రావాలి, కేసీఆర్ ప్రభుత్వం వస్తేనే మా జీవితాలు మారుతాయనే ఆలోచనతో ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా మీ సభని ప్రజలే ఎదుర్కొంటారని కూడా మీకు ఈ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ విధంగా భూపాలరెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిలుస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి వస్తున్నాడు కాబట్టి నల్గొండకు మరిన్ని నిధులు కావాలని మాత్రమే కోరుతా ఉన్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి కూడా కక్షపూరితంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధిస్తూ ఉన్నాడు. ఎన్ని వేధింపులు గురి చేసినా వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే, వచ్చేది కేసీఆర్ గారి ప్రభుత్వమే. కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత అభివృద్ధి చేసుకుంటామని కూడా హౌస్ అరెస్ట్ అయినటువంటి నల్గొండ మాజీ శాసనసభ్యులు భూపాలరెడ్డి గారు మనతో చెప్తా ఉన్నారు. ఓటు